మీడియా ముందు దుగ్గిరాల కుటుంబం పరువు పోవడానికి గల కారణం రాద్రాణి అని కావ్య, స్వప్న తెలుసుకొని వాళ్ళని గట్టిగా మందలిస్తూ ఉంటారు. ఇంకొకసారి ఇలా జరగకూడదు, జరిగితే ఏం చేస్తాను నాకే తెలియని స్వప్న బెదిరిస్తూ ఉంటుంది. అలాగే స్వప్న వాళ్ళతో క్షమాపణలు చెప్పండి, లేదంటే మీ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను అని రుద్రాణితో, రాహుల్తో క్షమాపణలు చెప్పించుకుంటుంది. అయితే కావ్య తనతో క్షమాపణలు చెప్పించుకుంది అన్న ఒక కసితో రుద్రాణి అనామికను రెచ్చగొడుతుంది. నిన్ను కళ్యాణ్ చెంప పగలగొట్టడం నేను చూశాను. ఇదంతటికి కారణం అప్పుయేను. దానిని ఆ చిన్న చితక దెబ్బలు కొడితే అది సెట్ అయ్యి మళ్ళీ వచ్చేస్తుంది. మానం మీద దెబ్బ కొట్టాలి. మధ్యతరగతి వాళ్ళకి మానం కన్నా మించిన పెద్ద గొప్ప విలువైనదంటూ ఏమీ ఉండదు. నువ్వు ఈ రకంగా ఆలోచించు అని చెప్పడంతో ఇక జీవితం మీద దెబ్బ కొట్టాలన్నట్టు ఆలోచించుకొని అప్పు మీద కేసు పెట్టి పోలీసులని ఇంటికి రప్పించి మరీ అప్పుని అరెస్ట్ చేస్తుంది. మరోవైపు కళ్యాణ్ ఇంట్లో చెప్తూ ఉంటాడు, ఇట్లా అనామికని చెంప పగలగొట్టానని చెప్తూ ఉంటే ఇక ఇంతలోనే పోలీసులను తీసుకొని వస్తుంది. గృహహింస చట్టం కింద కళ్యాణ్ మీద కూడా కేసు పెడుతుంది. వీళ్ళిద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు, నన్ను రోజు కొట్టి హింసిస్తున్నారు అన్నట్టు పోలీసులకి చెప్తూ, కావాలంటే మీరే వినండి, ఆయనంతటా ఆయనే చెప్తున్నారు కదా అని అనామిక కళ్యాణ్ మీద కూడా కేసు పెడుతుంది. రాజ్ మధ్యలో వచ్చి అదంతా కావాలని చేస్తున్నారు, అదేం లేదు అని చెప్పినా కూడా నేను మీరు కానీ ఇప్పుడు కేసు కానీ తీసుకోకపోతే మీ పై ఆఫీసర్లను కలుస్తాను అంటూ అనామిక బెదిరిస్తుంది. ఎందుకు ఇంత పెద్ద రచ్చ చేస్తున్నావని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతున్నా కూడా నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు, నా మనోభావాలను కూడా ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నాకు ఎంత అవమానం జరుగుతుంది, ఆ అప్పు ముందర నన్ను కొట్టాడు అయినా కూడా మీరు పట్టించుకోవడం లేదు అన్నట్టు అనామిక ఇంట్లో పెద్ద రచ్చే మొదలు పెట్టేస్తుంది. అనామిక మాటలు విన్న ప్రతి ఒక్కరికి కోపంతో రగిలిపోతూ ఉంటారు.